బహుశా నీ జీవితంలో అనుకుంటున్నావేమో, చెయ్యని నిందలు నేను భరిస్తున్నాను, చేయని మాటలు నేను పడుతున్నాను. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు చేయని దానికి చాలా భయంకరమైన చిత్రహింసలు కూడా నా చుట్టూ ఉన్నవారు నన్ను పెడుతూ ఉన్నారు. ఐఎమ్ సఫరింగ్ వే టూ మచ్. చాలా ఎక్కువగా నేను వేదన పొందుతున్నాను, చాలా ఎక్కువ నేను బాధపడుతున్నాను, చాలా ఎక్కువగా నేను బాధించబడుతున్నాను. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారండి? ఎవరికి వెళ్ళి చెప్పగలను? మా సొంత వారే నన్ను ఇలా మాట్లాడుతున్నారండి. నా రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులే ఇలా మాట్లాడుతున్నారండి ఇంత అన్యాయంగా. ఎవరికి వెళ్ళి చెప్పుకోను నేను? ఎవరికి వెళ్ళి చెప్పినా మళ్ళీ అవమానమే. ఎవరికి వెళ్ళి చెప్పినా అది ఇంకొకలా ఉంటుంది పరిస్థితి. కడుపు చించుకుంటే కాలు మీద పడ్డట్టు నా పరిస్థితి ఉంది. ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని లోపల కుమిలిపోతుంటే, బాధించబడుతున్న నిన్ను బాధించబడిన యేసయ్య పరిపూర్ణంగా అర్థం చేసుకోగలడు అని దయచేసి గమనించు ప్రియమైన సహోదరి సహోదరుడా.